మీరు పడతారేమో అంటే ఇది కాంపౌండ్ వాళ్ళు స్కూల్ ఇక్కడ దీని మధ్యలో 10 feet కాదు. ఒకవేళ నిజంగా నేషనల్ హైవేలు కూలగొడితే నేషనల్ హైవేలు అది కూలగొట్టిన తర్వాత ఇళ్ళకి కాంపౌండ్ వాళ్ళు అనే బౌండరీని వదిలేసుకొని లోపలికి 10 feet తిరిగి రావడం అనేది ఇంకో దుర్మార్గం. ఇక్కడనే ఉండరు. మీకు ఇంకొక మాట కొంచెం మీ ఫోన్లన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తెల్ల కనబడుతున్న ఈ లైన్లన్నీ కొత్తగా ఇస్తుంది. స్టీల్ లైన్స్ అండి. స్టీల్ కరెంట్ స్తంభాలు ఏవైతే ఇస్తుందో ఇది కొత్త లైన్. అంటే నేషనల్ హైవే బౌండరీ అక్కడికే అయిపోతుందని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ నేషనల్ హైవేకి అక్కడికి సరిపోతలేదు రోడ్ అనుకుంటే వాడు తెచ్చి పిల్లలు తీరేయాలి, స్కూల్ తీరేయాలి. సో నేషనల్ హైవేకి అక్కడికి సరిపోతుంది. కాంపౌండ్ వాల్ అక్కడ ఉంది. కాంపౌండ్ వాళ్ళకి స్కూల్కి మధ్యలో 10 feet డిస్టెన్స్ ఉంది. ఇది పురాణం. ఇది గోడ. ఈ గోడకి ఆ కాంపౌండ్ మధ్యలో మోర్ దెన్ 10 feet. ఒకవేళ నిజంగా రోడ్ పెంచాల్సిన అవసరం ఉంటే ఈ 10 feet పెంచాలి. ఈ స్కూల్ కొట్టడం గోడ కొట్టడం వెనకాల కబ్జా చేయాలనేటువంటి కుట్ర తప్ప ఉంటుంది. ఇదంతా సర్వే జరిగింది, పంచనామా జరిగింది. ఆ కార్నర్లో కొన్ని గుడిసెలు ఉంటుంటాయి. ఇప్పుడు మీరు ఇది వాస్తవం. ఈ వెనకాల ఒక భారీ కుంభకోణానికి కొంతమంది తెరలేకపోయినా సంపూర్ణంగా కాబట్టి ఈ కూలగొట్టిన వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసు కావాలని ఫోటోలు వచ్చేసినాయి. ఉన్న తర్వాత ఫోటో రాకపోవడం ఇది పోలేనా కొత్త పోలే. మనం గెస్ట్ హౌస్ లో కూర్చొని కొట్లాడి కరెంట్ షిఫ్టింగ్ ఏరి అని మాట్లాడలేం కదా. మన మధ్యలో మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి ఇటు వచ్చి మొత్తం ఫారెన్ నేషనల్ హైవే వస్తున్నట్టు వేసిపోయింది. దవ్వైపోయింది. బౌండరీ ఆడికే అయిపోయింది. కాంపౌండ్ వాల్ అయిపోయింది. కాంపౌండ్ వాళ్ళకి స్కూల్కి మధ్యన 10 feet కనబడుతుంది. వృక్షాలు ఉంటాయి.